రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెప్మో ప్రాజెక్టు డైరెక్టర్ కనకరాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు అందించే ప్రయోజనాలను వివరించారు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ చైర్మన్ మాని వాసుదేవరావు, రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వనిధి పథకం ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రోడ్లపై చిరు వ్యాపారాలు చేసేవారికి ఇచ్చే రుణాలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 75 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పిల్లా తనుజ, ఆర్పి వరలక్ష్మి, సిఓఎల్హెచ్ శ్రీదేవి, టీడీపీ గ్రామ అధ్యక్షులు దుద్దుపుడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీనివాసు, పత్తి మంగ, కోటపల్లి శేఖర్, అల్లూరి నరసింహారావు, యార్లగడ్డ వెంకన్న, చక్రయ్య, చిరు వ్యాపారస్తులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా క్లుప్తంగా మాట్లాడతాను. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలపడటానికి మన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఇది. ఇలాంటి ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆడవారు, ఎందుకంటే ఒక ఇల్లుని ఇవాళ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలంటే అది కేవలం ఒక తల్లికి లేదా ఒక భార్యకే సాధ్యం. మీరు వాళ్ళు ఆల్రెడీ డ్వాక్రా సంఘాల్లో ఈ పిఎం స్వానిధి పథకాన్ని కూడా మీరు ఏదైతే వెసులుబాటు ఉందో ఆ మొదట స్టార్టింగ్లో 15 వేసుకుని మీకు అవసరానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఎవరిలో వ్యాపారం చేసి తెలుసు, మీ అందరికి ఉచిత బస్సు ఇచ్చారు, 3 సిలిండర్లు ఇచ్చారు, ఆర్థికంగా చాలా భరోసాని ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తున్నారు. ఇట్లా మహిళలని ఎంపవర్ చేస్తే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి కానీ కుటుంబ వ్యవస్థ కానీ బాగుపడదని ఆ విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా డ్వాక్రా లాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ, ముఖ్యంగా రాజమండ్రి రోజుల్లో మీరందరూ కూడా